మగవాళ్ళు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం తోటి బాధపడుతున్నారా? దానికి గల కారణాలు ఏంటో ఈ రోజు తెలుసుకుందాము. నేను డాక్టర్ లక్ష్మణ్ బెల్లంకొండ, సీనియర్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, హైదరాబాద్ యూరాలజీ ఆండ్రాలజీ హాస్పిటల్, ఎల్బీ నగర్, కొత్తపేట్, హైదరాబాద్. మగవాళ్ళల్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో వారికోసిల్ ఒక రీజన్ కావచ్చు, అబ్స్ట్రక్షన్స్ ఒక రీజన్ కావచ్చు. అబ్స్ట్రక్షన్ రావడానికి డిఫరెంట్ రీజన్స్ అయి ఉండొచ్చు. అందులో ట్యూబర్క్లోసిస్ లేదా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ దట్ లీడ్స్ టు అబ్స్ట్రక్షన్ in the seminal vesicles, ejaculatory ducts or epididymis or retestis and varicocele. So smoking is also one of the reasons for the infertility problem in male. Drugs and toxins or any chemotherapy drugs. Candidate is suffering with some cancer like things. దాంట్లో వాళ్ళు కీమోథెరపీ ఇస్తారు. కీమోథెరపీ డ్రగ్స్ తోటి కూడా ఈ స్పర్మ్ కౌంట్ అనేది పడిపోవచ్చు. సో దేర్ ఆర్ మెడికల్ ప్రాబ్లమ్స్, సర్జికల్ ప్రాబ్లమ్స్. వీటన్నిటిని ఎవాల్యుయేట్ చేసి దానికి తగ్గ రీజన్ ఏందో కనుక్కొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇట్లాంటి వీడియోస్ మీకు నచ్చినట్టుగా ఉంటే ఫర్దర్ గా మా వీడియోస్ ని ఫాలో చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కూడా పంచుకోండి. థ్యాంక్ యూ.